లోక్సభ ఎన్నికల్లో రెట్టింపు ఉత్సాహంతో పనిచేయాలని 17 స్థానాల్లో 12 స్థానాలకు తగ్గకుండా గెలవాలన్నారు సీఎం రేవంత్ రెడ్డి. సంక్షేమం, అభివృద్ధిలో అందరూ భాగస్వాములు కావాలన్నారు. ఉమ్మడి జిల్లాల ఇన్ఛార్జ్ మంత్రులకు అసెంబ్లీ నియోజకవర్గాల అభివృద్ధి బాధ్యతలు అప్పగించారు. ఈ నెల 26 తర్వాత సీఎం రేవంత్ రెడ్డి జిల్లాల్లో పర్యటించనున్నారు. ఆదిలాబాద్ జిల్లా ఇంద్రవెల్లిలో తొలి సభ నిర్వహించనున్నారు. గతంలో పీసీసీ చీఫ్గా బాధ్యతలు చేపట్టిన తర్వాత ఇంద్రవెల్లిలో భారీ బహిరంగ సభ నిర్వహించారు. సీఎంగా బాధ్యతలు చేపట్టిన తర్వాత తొలి సభ ఇంద్రవెల్లిలో సీఎం రేవంత్ రెడ్డి నిర్వహించనున్నారు. ఈ నెల 26 తర్వాత ఎమ్మెల్యేలకు అందుబాటులో ఉంటానని, వారానికి 3 రోజులు సాయంత్రం 4 గంటల నుంచి 6 గంటల వరకు సచివాలయంలో అందుబాటులో ఉంటానని తెలిపారు సీఎం రేవంత్ రెడ్డి. ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం మా డిప్యూటీ బ్యూరో చీఫ్ సాదిక్ ఫోన్లో అందించడానికి సిద్ధంగా ఉన్నారు. సాదిక్, చెప్పండి, లోక్సభ స్థానాలపై సీఎం రేవంత్ రెడ్డి దృష్టి సారించారు. దీనికి సంబంధించిన పూర్తి డీటెయిల్స్ ఏంటి? ప్రియా, వచ్చే పార్లమెంటు ఎన్నికల్లో 17లో 12 స్థానాలు దక్కించుకునే విధంగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తన వ్యూహాలను మరింత పదును పెడుతున్నారు. అందుకు గాను సన్నాహక సమావేశాలు నిర్వహిస్తున్నారు. ఈ నెల 26 నుంచి జిల్లా పర్యటన చేసేందుకు రెడీ అవుతున్నారు. తొలుత ఆదిలాబాద్ జిల్లాలోని ఇంద్రవెల్లిలో తొలి సభను నిర్వహించేందుకు కూడా ప్లాన్ చేస్తున్నారు. ఈ రోజు ఎంసీహెచ్ఆర్డీలో జరిగినటువంటి జిల్లాల ఇన్ఛార్జీలు, మంత్రులతో, ఎమ్మెల్యేలతో సీఎం రేవంత్ రెడ్డి సమీక్షా సమావేశాన్ని ఏర్పాటు చేయడం జరిగింది. జిల్లాల వారీగా ఆదిలాబాద్, నిజామాబాద్, మెదక్, మహబూబ్ నగర్, హైదరాబాద్ జిల్లాల నేతలతో సమావేశం జరిగింది. పాలన పైన పూర్తి స్థాయిలో ఫోకస్ పెట్టిన సీఎం రేవంత్ రెడ్డి అదే తరహాలో పార్టీని కూడా పటిష్టపరిచేందుకు సిద్ధమవుతున్నారు. ఇందులో భాగంగా వచ్చే పార్లమెంటు ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ తన సత్తా చాటేందుకు 17 స్థానాలు ఉన్నాయి. రాష్ట్రంలో అయితే 12 తగ్గకుండా పూర్తి స్థాయిలో కూడా ఫోకస్ పెట్టడం, గెలిపే లక్ష్యంగా పనిచేయాలని కూడా అటు మంత్రులకు, అదేవిధంగా ఇన్ఛార్జ్ మంత్రులకు, ఎమ్మెల్యేలకు అయితే సీఎం రేవంత్ రెడ్డి దిశ నిర్దేశించడం జరిగింది. ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టిన తర్వాత తొలిసారిగా ఇంద్రవెల్లి సభ నిర్వహించేందుకు రెడీ అవుతున్నారు. ఇంద్రవెల్లి అమరవీరుల స్మారక సంబంధించినటువంటి దానికి కూడా శంకుస్థాపన చేసేందుకు కూడా ఏర్పాటు చేస్తున్నారు ఆ జిల్లా పార్టీ సంబంధించిన నేతలు. పీసీ చీఫ్ అయిన తర్వాత రేవంత్ రెడ్డి తొలిసారిగా ఇంద్రవెల్లిలోనే పూర్తి స్థాయిలో అంటే ఇంద్రవెల్లిలో మహాసభ నిర్వహించడం జరిగింది. అది సెంటిమెంట్ గా భావిస్తున్న నేపథ్యంలో అక్కడ నుండే తిరిగి పార్లమెంటు ఎన్నికల సంబంధించిన సమరాన్ని కూడా రెడీ అవుతున్న దర్మిలా పూర్తి స్థాయిలో కూడా అటు నాయకులకు, కార్యకర్తలకు, క్యాడర్ అందరికి కూడా ఉత్తేజపరిచే విధంగా ఈ నెల 26 నుంచి వెళ్ళి జిల్లాల పర్యటన కూడా చేయబోతున్నారు. ఇప్పటికే ముఖ్యమంత్రిగా పదవి బాధ్యతలు చేపట్టి 6 గ్యారంటీ స్కీమ్స్ పై ప్రజాపాలన అందిస్తున్న ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అదే తరహాలో పార్టీని మరింత పటిష్టపరిచేందుకు వచ్చే పార్లమెంటు ఎన్నికల్లో 17 స్థానాలకు 12కు తగ్గకుండా పూర్తి స్థాయిలో చేసేందుకు సిద్ధమవుతున్నారు. అంతే తరహాలో వారానికి 3 రోజుల పాటు సాయంత్రం 4 గంటల నుంచి 6 గంటల వరకు సచివాలయంలో ఉండి ఎమ్మెల్యేలకు అందుబాటులో ఉండి ఆయా సమస్యలు, ఆ ఎమ్మెల్యేలకు కావాల్సినటువంటి సమస్యలను తీర్చేందుకు, అదేవిధంగా ప్రజలతో పూర్తిగా మమేకమయ్యేందుకు కూడా ప్లాన్ చేస్తున్నారు. పార్లమెంట్ ఎన్నికల్లో రెట్టింపు ఉత్సవంతో పనిచేసినట్టయితే డెఫినెట్ గా 17 స్థానాలకు డెఫినెట్ గా 12 నుండి 13 స్థానాలు వచ్చే విధంగా మనకు ఉంటుందనే అభిప్రాయం కూడా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రకటించడం జరిగింది. ఆ కార్యకర్తల, నాయకులకు, మంత్రులతో దిశ నిర్దేశించడం జరిగింది. ప్రియా, వచ్చే పార్లమెంట్ ఎన్నికల్లో అత్యంత ప్రతిష్టాత్మకంగా తీసుకున్న కాంగ్రెస్ పార్టీ ముఖ్యమంత్రిగా అదే బాధ్యత చేపట్టిన తర్వాత ఇక పాలనను మరింత పరుగును పెడుతూనే మరోవైపు పార్టీని కూడా పటిష్టపరుస్తూ వచ్చే పార్లమెంట్ ఎన్నికల్లో ఎక్కువ సీట్లు గెలిపే లక్ష్యంగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అయితే తన వ్యూహాలకు మరింత పదును పెడుతున్నారు. ప్రియా. రైట్ సాదిక్, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్స్.